వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరిలో వేసుకునే కూరగాయల గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రతి నెల కూరగాయల సాగు గురించి చెప్పడం జరుగుతుంది, కానీ మనకు కొంత టైం లేకపోవడం ఒకటి. రెండోది, మనకు చాలా వరకు ఏ నెలలో ఏ కూరగాయలు వేసుకోవాలనేది కూడా రైతులకు కూడా తెలిసి ఉంటుంది దాదాపు. కాబట్టి తెలిసిన విషయాన్ని మళ్ళీ మనం వీడియో చేయడం ఎందుకనే ఉద్దేశంతో చేయలేదు. అయినప్పటికీ కొందరు ఇద్దరు ముగ్గురు ఒక నలుగురు రైతులు అనుకుంటా వాట్సాప్ చేసిండ్రు, సార్ ఇప్పుడు ఏ కూరగాయలు వేసుకుంటే మీరు ఇంతకుముందు వీడియోలు చేసిండ్రు, ఇప్పుడు కూరగాయలు ఏం వేసుకోవాలనేది కూడా అడగడం జరిగింది. కొంత కామెంట్లు కూడా అడగడం జరిగింది. కాబట్టి ఫిబ్రవరిలో మనం కూరగాయలు దాదాపు మనకు వాటర్ ఉంటే, వాటర్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎండాకాలం వచ్చేది కాబట్టి వాటర్ చూసుకోండి. వాటర్ ఉంటే మీరు కూరగాయలు సాగు చేయండి. వాటర్ లేకపోతే మాత్రం ఎండాకాలం ఏ కూరగాయలైనా ఇబ్బంది ఉంటుంది. అదొకటి దృష్టిలో పెట్టుకొని ఏ కూరగాయలు వేసుకున్నా అన్ని జాగ్రత్తగా మనం సస్యరక్షణ చర్యలు పూర్తి అవగాహనతో వేసుకుంటేనే మంచి ఆదాయము, మార్కెటింగ్ తెలుసుకోవడం ఇవన్నీ చేస్తేనే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కంపల్సరీ రైతు సోదరులు దృష్టిలో పెట్టుకోవాలి. ఇందులో నేను కొన్ని మంచి మీకు కంపల్సరీగా మంచి రేటు దొరికే కూరగాయలు ఫిబ్రవరిలోనే కాకుండా మళ్ళీ ఎప్పుడు వేసుకుంటే మీకు మంచి రేటు దొరుకుతుంది, ఎప్పుడు వేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తా. ఓన్లీ ఫిబ్రవరే కాకుండా అంటే మిగతా ఏమన్నా మీరు కూరగాయలు వేసుకోవాలనుకుంటే కింద కామెంట్లు అడగండి, చెప్తా వేసుకోవాలా లేదా అని. జనరల్గా తెలిసి ఉంటుంది. బట్ ఈ వీడియోలో మాత్రం కొన్ని అన్ని రకాలు కాకుండా కొన్ని మనకు మంచి రేటు దొరికే ఇంపార్టెంట్, రైతుకు ఆదాయాన్ని ఇచ్చే, రైతుకు కొంత ఆదాయం వచ్చే కూరగాయల గురించి నేను సాగు గురించి మీకు కంపల్సరీగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రజెంట్ ఇప్పుడు మీరు ఉన్న ఫీల్డ్ అయితే మనది ఇది బీరా తోట. దాదాపు 35 days క్రాప్ ఇది బీరా. ఈస్ట్ వెస్ట్ నావి వేయడం జరిగింది. మన షార్ట్ వీడియోలలో కంపల్సరీగా మనకు బీరాకు సంబంధించిన వీడియోలు చేస్తున్నాను నేను కంటిన్యూగా. ఆ వీడియోలు చూడండి, మీకు ఎప్పటికప్పుడు దాదాపు అప్డేట్ ఇస్తుంటా. కొన్నిసార్లు మనకు సమయాభావం వల్ల ఇవ్వలేకపోతున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు కంపల్సరీగా ఈ ఫిబ్రవరి నెల అనేది కంపల్సరీగా ఫస్ట్ రైతులు గుర్తుంచుకోవాల్సింది మనకు వాటర్ ఫెసిలిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. వాటర్ సదుపాయం లేకుంటే, నీటి సదుపాయం లేకుంటే మీరు కూరగాయలు సాగు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నీరు చూసుకోండి, వాటర్ ఉంటేనే కూరగాయలు సాగు చేయండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ తీగజాతి కూరగాయలు అయితే బీరా, కాకెర, ముఖ్యంగా కీరదోస, ఈ మూడు తీగజాతి కూరగాయలను చూసుకున్నట్లయితే ప్రజెంట్ బీరా వేసేది ఉంటే మీకు ఈల్డింగ్ అంటే మీకు క్రాప్ వస్తుంది, బట్ ఈల్డింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది బీర కానీ కాకెర కానీ. ఎందుకంటే ఇప్పుడు మీరు బీర వేసుకుంటే మీకు ఏప్రిల్ మేలో కటింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే పూత కాత వస్తుంది. అప్పుడు మనకు ఫిమేల్ ఫ్లవర్ అంటే ఆడ పుష్పాలు ఎక్కువగా రావు. కాబట్టి ఆ టెంపరేచర్ ఎండకు మనకు దిగుబడి అనేది చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీర తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాకెర, ఇవి రెండు మాత్రం ఇప్పుడు వేసుకోకుంటేనే బెటరు. ఆల్రెడీ ల్యాండ్ రెడ్ ఉండి ఎవరైనా వేసుకుంటే ఓకే, మీరు చాలా మేనేజ్మెంట్ చాలా బాగా చేసుకొని బోరాన్ స్ప్రే చేయడము, కొంత వాటరు, కొంత కూలింగ్ అట్లా చేసుకొని సాగు చేసుకోండి, దిగుబడి తీసుకోవచ్చు కొంత, మ్యాక్సిమం 70-80%. కాబట్టి ఇప్పుడు మాత్రం చేసుకోండి. మళ్ళీ ఎప్పుడు వేసుకోవాలంటే బీరా, కాకెర అనేది ఏప్రిల్ 15 తర్వాత నుండి ప్లాన్ చేయండి. మీకు వాటర్ సదుపాయము ఒకవేళ ఉంటే, లేదు వాటర్ సదుపాయం లేదంటే మే లాస్ట్, జూన్ ఫస్ట్ వీక్ వేసుకోండి. ఈ ఏప్రిల్ 15 నుండి సాగు చేయండి. ముఖ్యంగా కొందరు ఈ గ్రాఫ్టింగ్ వంకాయ, టమాటా వేస్తున్న రైతులు మాకు గ్రాఫ్టింగ్ మిర్చి, గ్రాఫ్టింగ్ బీరా, గ్రాఫ్టింగ్ కాకెర కావాలని అంటున్నారు. కాబట్టి ఈ గ్రాఫ్టింగ్ బీరా, కాకెర కావాలంటే మీరు ఏప్రిల్ 15 తర్వాత వేసుకునేది ఉంటే ప్రజెంట్ ఇప్పుడే మీరు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ చేసుకుంటే మీకు అప్పటి వరకు ఇవ్వచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి ఈ పూర్తి సస్యరక్షణ చర్యలు మనము కేర్ఫుల్గా చేసుకొని మీరు చేస్తేనే గ్రాఫ్టింగ్ బీరా, కాకెర పెట్టుకోండి. లేకుంటే మీకు మొక్కకు 12 రూపీస్ అట్లా రేట్ ఉంటుంది. అంత పెట్టుబడి పెట్టి చేసుకొని మళ్ళీ మీకు సరైన మందుల గురించి, పెస్టిసైడ్ల గురించి అవగాహన లేక లాస్ అవుతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఆ విధంగా సస్యరక్షణ చర్యలు చాలా జాగ్రత్తగా అవేర్నెస్ అంటే అవగాహనతో చేపట్టినప్పుడే గ్రాఫ్టింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ బీరాను, కాకెర ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు ఏప్రిల్ 15 తర్వాత ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ కీరదోస ఏప్రిల్ వరకు పెట్టుకోవచ్చు, మీకు ఇబ్బంది లేదు. మార్చ్, ఏప్రిల్లో ఇప్పుడు మంచి డిమాండ్ కూడా ఉంటుంది. ఎండాకాలం మనకు రేట్ కొద్దిగా తక్కువ, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మనకు కంపల్సరీగా కీరదోస అనేది జనరల్గా నేను పెట్టేదైతే ఈస్ట్ వెస్ట్ జబా పెడతా. మీరు లోకల్లో షాపులలో అడిగి, డీలర్లను అడిగి ఇది ఎండాకాలం వస్తుందా, ఇది పెట్టుకోవచ్చా అనేది మీరు తెలుసుకొని పెట్టుకోండి. లేదు ఈస్ట్ వెస్ట్ జబా వెరైటీ అయితే బాగా వస్తుంది ఎండాకాలం కూడా. నేను 2 years నుండి పెడుతున్నాను కాబట్టి దోశ పెట్టుకోవచ్చు. కీరదోస అంటే పొడి ఉంటుంది కదా, అది మనకు కూలింగ్ కొరకు చాలామంది వాడుతుంటారు. అది ఏప్రిల్, మే వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కీరదోస పెట్టుకోవచ్చు ఇప్పుడు కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి వర్షాలు పడ్డప్పుడు మీకు పూర్తిగా అందరు కూరగాయలు సాగు చేసేటప్పుడే జనరల్గా కూరగాయలు సాగు చేస్తుంటే రైతులకు రేట్ అనేది దొరికే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వంకాయ సాగు చేసే రైతులు దాదాపు మనము మంచి మెయింటైన్ చేసుకుంటే కంపల్సరీగా వంకాయకు రేటు దొరికే అవకాశం ఉంటుంది. గ్రాఫ్టింగ్ వంకాయకి ఇప్పుడు ఈ నెల కానీ మార్చి, ఏప్రిల్, మే, మీరు మార్చి, ఏప్రిల్, మే, జూన్ నేను చాలా వీడియోలో కూడా చెప్తున్నా. అయితే ఇప్పుడు ఈ ఎండలకు భయపడి ఎండాకాలం వంకాయ రాదు అని అనుకుంటారు. ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎండాకాలం వంకాయ పెట్టుకుంటేనే మీకు
మీకు రేట్ దొరుకుతుంది కంపల్సరీ. జూలై నుండి మనకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు రేట్ ఉండే అవకాశం ఉంటుంది. వర్షాలకు వంకాయ కంపల్సరీ మినిమం 20-25 రూపాయలు ఉంటుంది. కొన్ని ఒక నెల 15 రోజులు అయితే 50, 60, 70 కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ వంకాయ గ్రాఫ్టింగ్ వంకాయ పెట్టుకోవాలనుకుంటే కంపల్సరీగా జూన్ వరకు ప్లాన్ చేసుకోండి. మే వరకు లాస్ట్ జూన్ వరకు పెట్టుకుంటే మీకు మంచి, తర్వాత కూడా పెట్టుకోవచ్చు, కానీ మంచి రేట్ దొరికి మంచి ఆదాయం రావాలంటే ఈ టైం అనేది బెటర్ టైం. కాబట్టి మీకు ఎండలకు ఇబ్బంది ఉండదు, కొన్ని మొక్కలు ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. వాటర్ సదుపాయం ఉండి నీటి సదుపాయం ఉంటే మాత్రం ఇప్పుడు గ్రాఫ్టింగ్ వంకాయ పెట్టుకోండి. నెక్స్ట్ టమాటా, గ్రాఫ్టింగ్ టమాటా. ఈ టమాటా అనేది చాలా వరకు ఎండలకు తట్టుకోదు ఇది, ఎందుకంటే పూత ఆగదు. జస్ట్ మనం ఇప్పుడు టమాటా పెట్టుకుంటే మొక్క గ్రోత్ కొరకు మాత్రమే ఆలోచించాలి. దాని నుండి పూత ఖాత మనకు ఏప్రిల్ మేలో తీసుకోవాలంటే చాలా కష్టం. అంటే దిగుబడి తక్కువ వస్తుంది కానీ చాలా తక్కువ వస్తుంది. కానీ తర్వాత ఎప్పుడైతే ఎండలు అయిపోతాయో జూన్, జూలై నుండి అప్పుడు కంపల్సరీగా వర్షాలు ఏ విధంగా పడి వాతావరణం కూలతో ఆటోమేటిక్ ఈల్డింగ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మేలో ఎవరైతే టమాటా సాగు చేయాలనుకుంటారో కంపల్సరీగా ఈ కూరగాయలు మన కూలింగ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే టమాటా ఫీల్డ్లో పెట్టుకుంటామో అక్కడ కంపల్సరీ కూలింగ్ అనేది ఉండాలి. ఏ విధంగా కూలింగ్ అంటే షెడ్ నెట్ వేసుకోవాలి. మనకు 3 feet వెడల్పుతోని ఒక లైన్కు లైన్ సపరేట్గా షెడ్ నెట్ వేసుకోవచ్చు, లేదా క్లోజ్డ్ షెడ్ నెట్ వేసుకోవచ్చు. ఈ లైన్ల మధ్యలో వాటర్ ఫుల్గా ఇచ్చి కూల్ చేసుకోవచ్చు. సాయంత్రం ఈవినింగ్ టైంలో తైవాన్ పంపుతోని కూలింగ్ వాటర్ స్ప్రే చేసుకోవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని టమాటా వేసుకునే ఉంటే ఇప్పుడు మీరు వేసుకోండి. లేదు ఏప్రిల్, మేలో కనుక మీరు ఏప్రిల్ 15 తర్వాత అట్లా ఏప్రిల్లో ప్లాన్ చేసుకుంటే మీరు అప్పుడు కాపు పూత ఖాతా మాకు కటింగ్ అవసరం లేదు సార్, మాకు జూన్ 15 వర్షాకాలం కటింగ్ కావాలి, మాకు దిగుబడి అప్పుడే మాకు పంట చేతికి రావాలనుకుంటే మీరు మొక్క గ్రోత్ చేసుకోవడానికి మొక్కల సంఖ్య ఎక్కువ పడతాయి. ఏప్రిల్, మేలో కూడా సోయింగ్ చేసుకోండి. కొంత త్రిప్స్, తెల్లదోమ ఇటువంటివి ఉంటే స్ప్రేలు చేసుకొని వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా 3-4 రోజులకు స్ప్రేలు చేసుకుంటే టమాటా పంటను ఏప్రిల్, మేలో కాపాడుకుంటే జాగ్రత్తగా జూన్, జూలై నుండి మీకు వర్షాకాలం మంచి రేట్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా గ్రాఫ్టింగ్ టమాటా అనేది మీరు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది, మంచి రేట్ కూడా దొరికే అవకాశం. కానీ ఈ 2 నెలలు ఎండాకాలమే వాటర్ ప్రాపర్గా ఇచ్చి ఆ మొక్కను కాపాడుకోవాలి ఎండ నుండి, అది ఒకటి జాగ్రత్త తీసుకోవాలి. ఓన్లీ పూత ఖాతా కటింగ్ అవసరం లేదు, ఓన్లీ మా మొక్క పెరిగితే సరిపోద్ది అంటే ఏప్రిల్, మేలో మీరు షెడ్ నెట్ లేకుండా వేసుకోవచ్చు. కొన్ని మొక్కలు ఎక్కువగా పడతాయి, చాలా జాగ్రత్తగా తీసుకుంటే షెడ్ నెట్ అవసరం లేదు. జూన్, జూలై నుండి కటింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇది నేను మీ సొంత ప్రాక్టీస్ మీద, మీరు తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పినాను కాదు, మీరు ఎంతవరకు జాగ్రత్త చేసుకుంటారు, మీరు ఏ విధంగా చేసుకుంటారని దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ యొక్క సొంత ఆలోచన, సొంత రిస్క్తోనే టమాటా ఏప్రిల్, మేలో వేసుకోండి. కానీ మీకు వేసుకుంటే మాత్రం కంపల్సరీ మంచి రేట్ ఉండే అవకాశం ఉంటుంది. వర్షాకాలము స్టేకింగ్ కంపల్సరీ. ఆల్రెడీ నేను చెప్పిన రైతులకు ఒకరిద్దరు కంపల్సరీగా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఒకరిద్దరు రైతులు మంచి ఆదాయం కూడా పొందడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇది గ్రాఫ్టింగ్ వంకాయ కానీ గ్రాఫ్టింగ్ టమాటా వేసుకోవచ్చు. బట్ ఇవి మీకు ఇమీడియట్ ఇప్పుడైతే ప్రజెంట్ మొక్కలు మీకు 1 month 40 days టైం పడుతుంది. ఆర్డర్ ఇస్తే మీకు దొరకడానికి కావాల్సితే అది దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కాలీఫ్లవర్, ఫూల్ గోబీ, కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకు ఈ CFL 1522, వైట్ వండరు, ఇవి 2 రకాలు బాగా సమ్మర్లో, ఎండాకాలం కూడా బాగానే వస్తున్నాయి. ఇవి దృష్టిలో పెట్టుకొని ఇవి కనుక సాగు చేసుకుంటే చాలా తక్కువ పెట్టుబడిలో మంచి ఆదాయాన్ని ఇస్తుంది. మీరు మార్కెటింగ్ చూసుకోండి, ఎంతవరకు మార్కెటింగ్ చేసుకోగలుగుతారు కాలీఫ్లవర్ చూసుకొని మీరు స్టార్టింగ్ కొత్తగా అయితే ½ ఎకర్ అట్లా పెట్టుకోండి. 10 గుంటలు కానీ ½ ఎకర్ కానీ కాలీఫ్లవర్ కూడా పెట్టుకోవచ్చు, మంచి ఆదాయాన్ని ఇస్తుంది. నెక్స్ట్ బెండ కూడా ఎండాకాలం బాగా వస్తుంది. చలికి మనకు ఇబ్బంది అవుతుంది, కానీ ఎండాకాలం కొంత మనకు పచ్చదోమ, తెల్లదోమ మందులు కొట్టుకున్నా ఎండాకాలం బెండ వస్తుంది. మీకు కంపల్సరీగా మినిమం మరీ ఇట్లా కాకుండా మినిమం రేట్ ఉండే అవకాశం ఉంటుంది బెండను. అని మీరు ఎక్కడైతే మార్కెట్లోకి తీసుకెళ్తారో మీ కూరగాయలు, మీ చుట్టుపక్కల రైతులు ఏం వేస్తున్నారు, ఎక్కడి నుంచి మన మార్కెట్కు సరుకు వస్తుంది, ఏది ఎక్కువ వస్తుంది ఈ టైంలో, ఇదంతా కొంత మీరు కష్టపడి వెళ్ళి రీసెర్చ్ చేసుకోవాలి. మీరు కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయాలి. వీడియోలో చెప్పినమని అదే ఫాలో అయ్యి గుడ్డిగా చేసుకోకుండా కొంత మీరు కూడా సొంతగా కొంత దాని వెనుక వర్క్ అంటే దాన్ని తెలుసుకోవడము, అవగాహన చేసుకోవడం, పంటల గురించి మార్కెటింగ్ తెలుసుకోవడము, ఏ పంట ఏంది అనేది కొంత ప్లాన్ చేసుకోండి కంపల్సరీగా. ఆ విధంగా చేసుకుంటే బెండ సాగు చేసుకోవచ్చు. ఈ వాటర్ మెలాన్ కూడా మీరు ఆల్రెడీ రెడీగా ఉంటే వాటర్ మెలాన్ కూడా వేసుకోండి, వాటర్ మెలాన్ సాగు చేసుకోవచ్చు. తర్వాత ఈ గోరుచిక్కుడు, నెక్స్ట్ వచ్చేసి మనకు కూరగాయల్లో క్యాబేజీ కూడా మీరు ఒక 70% కాలీఫ్లవర్ పెట్టుకున్నారనుకోండి, ఒక 20% 30% క్యాబేజీ పెట్టుకోండి. సో ముఖ్యంగా ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఒకే కూరగాయలు ఒక 3-4 ఎకరాలు కాకుండా ఒక ఎకరం పెట్టుకుంటే ఫస్ట్ కొత్తగా మీరు కూరగాయలు ఏవి సాగు చేసుకున్నా కంపల్సరీ అవగాహన రావడానికి టైం పడుతుంది. కాబట్టి నెక్స్ట్ రెండో క్రాప్కు మంచి సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ మొదటిసారి మాత్రం చాలా జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ డైలీ తిరుగుతూ దోమ ఉందా, త్రిప్స్ ఉందా, వైట్ దోమ, తెల్ల దోమ, పచ్చ దోమ, ఇవన్నీ
పురుగు ఏముంది, కాయ తొలుచు పురుగా, ఆకు తొలుచు పురుగా, ఆకు కొరిగే పురుగా, ఈ ఫంగల్ డిసీజు, డౌనీ మిల్డ్, ఫోల్డర్ మిల్డ్, ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్, ఇటువంటి అన్నిటిపైన కొంత అవగాహన కంపల్సరీ రైతు కష్టపడి తెలుసుకోవాలి. మనం ఏదో రోగం వచ్చింది పట్టుకపోయినాం, ఎవరినో ఫోన్ చేసి అడిగినాం, వాట్సాప్ చేసినాం, షాప్కి పోయి చూపెట్టినాం, తెచ్చినాం, కొట్టినాం, ఆ విధంగా కాకుండా కంపల్సరీగా అవగాహన అనేది చేసుకొని మాత్రమే సాగు చేసుకోండి రైతులు. ఇప్పుడు నేను ఈ చెప్పిన పంటలు కంపల్సరీగా మీరు ఇప్పటి నుంచి ఎప్పుడు వేసుకున్నా మంచి ఆదాయాన్ని మీకు మంచి ఆదాయం, మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది ఈ పంటలకు. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇంకా ఈ పంటలు మీరు స్టెప్ బై స్టెప్ కనుక వేసుకున్నట్లయితే కంపల్సరీ మీకు మంచి ఆదాయం వస్తుంది. ఒకేసారి 2 ఎకరాలు కాకుండా ఎకరం ఈ నెల, నెక్స్ట్ ఎకరం అట్లా లేదు, హాఫ్ ఎకర్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకోండి. స్టెప్ బై స్టెప్ వేసుకున్నా మీకు మంచి ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాఫ్టింగ్ వంకాయ కానీ, టమాటా కానీ, కాలీఫ్లవరు, క్యాబేజీ, ఈ బెండ, తర్వాత ఈ బీర, కాకెర, కీరదోస, ఇవి మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటలు రైతుకు. అవి ఎప్పుడు కంపల్సరీ స్టేకింగ్ చేసుకొని పంటలపై అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీకు మంచి ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు ఈ వీడియో. ఈ ఫిబ్రవరిలో ఇంకా అనేక రకాలు డిఫరెంట్ కూరగాయలు కూడా మీకు వాటర్ అవైలబుల్ ఉంటే వేసుకోండి కంపల్సరీగా. ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే కింద అడగండి, కంపల్సరీగా నేను ఆ కూరగాయల గురించి వేసుకోవాలా లేదా అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా. సో ఇది ఫస్ట్ మార్కెటింగ్ మాత్రం కంపల్సరీగా దృష్టిలో పెట్టుకోండి. సో కొత్తగా మన ఛానల్ చూస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ బీర సాగు A to Z ఇన్ఫర్మేషన్, పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే PDF ఉంది. ఈ వీడియో కింద లింక్ వీలైతే ఇస్తా, డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తా, లేదా మీరు కామెంట్ చేయండి, మీకు ఆ లింక్ పంపిస్తా. ఆ PDF తీసుకోండి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. PDF A to Z ఇన్ఫర్మేషన్ బీరకు సంబంధించింది. ఎవరైనా అవసరం అయిన వాళ్ళు ఉంటే ఆన్లైన్లో పేమెంట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.